So, hi friends, welcome to our channel. Friends, లాస్ట్ నేను 2023 జూలై నుంచి నేను యూబీఐ క్రిప్టో అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా టీం వచ్చి దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చి ఒక 6,500 వరకు నా టీం ఉంటుంది. అయితే ఈ ప్లాన్లో కంపెనీలో స్టార్టింగ్ బేసిక్ ప్లాన్తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా రావడం జరిగింది. ఆ ప్లాన్ గురించి ఇప్పుడు న్యూవే ట్రేడింగ్ గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది. వీడియోని ఎక్కడ స్ట్రిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ ఇన్ న్యూవే ట్రేడింగ్ అల్గో ట్రేడింగ్ వరల్డ్ నెంబర్ 1 ప్లాన్ ఇది. ఓకే, అయితే ఈ కంపెనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నట్లయితే సీఎండి వచ్చి మిస్టర్ కౌశిక్ సర్కార్, ఎండి వచ్చి రామేష్ శర్మ, ఆర్ కంట్రీ హెడ్ వచ్చి మిస్టర్ డాక్టర్ చందన్ కుమార్ భగత్, ట్రేడర్ వచ్చి మిస్టర్ అజరుద్దీన్, और फाइनेंस मैनेजमेंट వచ్చి మిస్టర్ జావేద్ అన్సారీ, ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి మిస్టర్ సోను శర్మ, और అడ్మిన్ వచ్చి మిస్ అహానియా. వీళ్ళు ఈ కంపెనీలో టోటల్గా మేనేజ్మెంట్ అన్నమాట. కంపెనీలో ట్రేడింగ్ చేయడానికి ప్రతిదీ వీళ్ళ మేనేజ్మెంట్. ఓకే, కంపెనీ డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే కంపెనీ 2018 అక్టోబర్ 23 తారీఖు వెస్ట్ బెంగాల్ కలకత్తాలో కంపెనీ లాంచ్ అయింది. కంపెనీ సిఐఎన్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. అప్పుడు న్యూవే అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యి దాంతోపాటే ఒక కేడీఐ ఫ్యూచర్ ఫౌండేషన్ అని చెప్పి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేసింది, ఎన్జిఓ. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళు ఒక బేసిక్ ప్లాన్తో పాటు మరో 2 ప్లాన్లు కొత్త ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చారు. అది వచ్చి పవర్ బూస్టర్ అనే ప్లాను, తర్వాత నెక్స్ట్ వచ్చి న్యూవే ట్రేడింగ్ అనే ప్లాను. ఇప్పుడు న్యూవే ట్రేడింగ్ ప్లాన్లో మనకి 2 పార్ట్లలో మనకి దీంట్లో మనకు డిజైన్ చేయడం జరిగింది. ఒకటి డీసెంట్రలైజ్, మరొకటి సెంట్రలైజ్. డీసెంట్రలైజ్ అంటే యూఎస్డిటీలో ఉంటుంది, అంటే అదర్ కంట్రీలో ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళకి యూఎస్డిటీలో ఉంటుంది. అలాగే సెంట్రలైజ్ వచ్చేమో ఇండియన్ కరెన్సీ ఐఎన్ఆర్లో మనకు ఉంటుంది అనమాట. ఓకే, ఈ 2 కాంబినేషన్లో ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ కూడా ఇద్దరు కూడా ఈ ప్లాన్లో ఎంటర్ అయితే వాళ్ళకు అందరికీ వర్తిస్తుంది అనమాట. ఓకే, అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 31 అక్టోబర్ 2024 4 PM ఆన్లైన్లో లాంచ్ అయింది. ఫిజికలీ లాంచింగ్ వచ్చి 17 నవంబర్ 2024 12:30 PM లాంచింగ్ ఇన్ ఇండియా కలకత్తాలో స్టార్ట్ అయింది కంపెనీ. ఏది? న్యూవే ట్రేడింగ్ అనేది. ఓకే, బేసిక్ కంపెనీ వచ్చి 2018లోనే స్టార్ట్ అయింది. దానిదంతా లీగల్ డాక్యుమెంట్ ఒకసారి మీరంతా కూడా వీడియోను పోస్ట్ చేసి చూసుకోవచ్చు, లీగాలిటీస్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ డన్ కోటక్ సెక్యూరిటీస్, అలాగే ఏంజిల్ బ్రోకింగ్ ఇండియా, డెల్టా, అలాగే గ్రో, బైనాన్స్, ఇండియా మనీ, షాయా ఫైనాన్స్, ముద్రెక్స్ ఇలాంటి కంపెనీలతో మనం పార్ట్నర్స్ అనమాట. కంపెనీ పార్ట్నర్షిప్లో ఉంది. అలాగే ఇన్వెస్టింగ్ ఇన్ క్రిప్టో కరెన్సీ, ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఇన్ స్టాక్ మార్కెట్. ఎవరైనా స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇన్వెస్టర్స్ ఏదైనా ఒక భూమి కొన్నా, ఒక స్థలం కొన్నా, ఒక ఇల్లు కొన్నా కూడా, ఒక బంగారు కొన్నా కూడా ఒక లాంగ్ టర్మ్ కొంటే కొని మనము దాన్ని పెట్టుకుంటే స్టేకింగ్లో కానీ దాన్ని డే బై డే గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, అది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే లీగల్ స్టాక్ మార్కెట్ ఇన్ ఇండియా, మరి ఇండియాలో ఉన్న అన్ని ఫైనాన్స్ ఎనీ మనీ రిలేటెడ్కు సంబంధించిన ఇండియాలో చాలా ఉన్నాయి. ఉదాహరణకి బ్యాంక్స్ ఉన్నాయి,
పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు. అయితే వీళ్ళన్నిటిని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తుందన్నమాట, ఆర్బీఐ. ఓకే, అలాగే ఐఆర్డిఏ ఉంది. ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, మనం మొదట స్టార్టింగ్ లో మన ఇండియాలో కూడా ఎల్ఐసి అయితే ఒక నమ్మకం, లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా కార్పొరేట్ అంటే ఎల్ఐసి అంటే ఒకటే తెలుసు. కానీ ఇప్పుడు 100 కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకు గవర్నమెంట్ గైడ్ లైన్స్ అంటే ఐఆర్డిఏ వాళ్ళు అథారిటీ పైన వాళ్ళు వర్క్ చేస్తారు అనమాట. అలాగే రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కొన్ని వాళ్ళకు కూడా అథారిటీస్ ఉంటాయి. ఇప్పుడు రేరా అని సెక్షన్ ఉంటుంది, దానికి రేరా కింద మనకి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఉంటుంది. అలాగే ఈ స్టాక్ మార్కెట్ ఇవన్నిటిలో షేర్స్, బాండ్స్ ఇవన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి సెబీ అనే మనకు చెప్పడం జరిగింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఎన్ని స్టాక్ మార్కెట్ బిఎస్సి, ఎన్ఎస్సి అనే స్టాక్ మార్కెట్ ఇన్నింటికి కూడా ఈ సెబీ అనే వాళ్ళు కంట్రోల్లో చేస్తారన్నమాట. ఇది ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన అథారిటీ అనమాట. ఓకే, లీగల్ క్రిప్టో కరెన్సీ ఇన్ ఇండియా అయితే మనకు ఎఫ్ఐయు వాళ్ళు 28 కంట్రీస్లో మనకు కొన్ని తెలుసు. కొంతమందికి బైనాన్స్ కావచ్చు, ముద్రాక్స్ కావచ్చు, కాయిన్ డిసిఎక్స్, బైయూ కాయిన్, అలాగే కొన్ని ఎక్స్చేంజ్లు అనేది ఇండియాలో బ్యాన్ అయింది. మళ్ళీ అగైన్ వాళ్ళు ఇండియాలో వీళ్ళు లీగలైజ్ చేసి ఇండియాలో కూడా వీళ్ళు ఎక్స్చేంజ్లు అనేది రన్ చేస్తున్నారన్నమాట, ఇండియా గవర్నమెంట్ ట్యాక్స్ పేమెంట్ చేస్తూ. ఓకే, మనీ ఎలివేషన్ ఆఫ్ చేంజ్ విత్ టైమ్స్. మనీ మనకి పూర్వము బెరటర్ ఎక్స్చేంజ్ అంటాము. పూర్వము ఈ డబ్బులు లేకపోయేదన్నమాట. మీ దగ్గర ఒక ధాన్యం ఉంది, మీ దగ్గర బియ్యం ఉన్నవి, నా దగ్గర ఒక జొన్నలు ఉన్నవి. అయితే నేను బియ్యం నాకు అవసరం ఉండి మీకు బియ్యం ఇచ్చి నేను జొన్నలు తీసుకున్నాను. ఆ విధంగా ఎక్స్చేంజ్లో ఇద్దరు వ్యక్తుల మధ్యన వాళ్ళు మార్చుకునే వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చి అలాగే కొన్ని రోజులు మారిన తర్వాత మెటలిక్ కరెన్సీ వచ్చింది. అంటే 1 రూపీ, 5 పైసలు, 10 పైసలు, 1 రూపీ, 50 పైసా, 25 పైసా, ఈ విధంగా మెటలిక్ మనీ వచ్చింది. ఆ తర్వాత పేపర్ మనీ వచ్చింది. పేపర్ మనీ ఇప్పుడు చూడొచ్చు, మన దగ్గర పేపర్ మనీ ప్రజెంట్ కూడా ఉంది. 500 నోట్ నుంచి 200, 100, 50, 20, 10 ఈ విధంగా పేపర్ మనీ. అలాగే ప్లాస్టిక్ మనీ అంటే మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ మనీ అన్నమాట. రాబోయే జనరేషన్కి ఖచ్చితంగా వచ్చేది వర్చువల్ కరెన్సీ. అంటే ఫిజికల్గా ఎక్కడ కూడా మన కరెన్సీ ఉండదు, డిజిటల్ కరెన్సీ, దాన్ని డిజిటల్ కరెన్సీ అంటారు. రాబోయే జనరేషన్కి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వర్చువల్ కరెన్సీ మాత్రమే నడుస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా టాప్ 10 రిచెస్ట్ ఇన్వెస్టర్స్ ఇన్ క్రిప్టో అండ్ షేర్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. వారన్ బఫెట్ కావచ్చు, క్యార్చెన్ కావచ్చు, జిమ్ సిమ్సన్ కావచ్చు, జోర్జ్ స్టోర్ కావచ్చు, ఈ విధంగా వీళ్ళందరూ కూడా టాప్ రిచెస్ట్ ఇన్వెస్టర్స్ అనమాట స్టాక్ మార్కెట్ ఇన్ ద వరల్డ్లో. ఓకే, అబౌట్ యూజ్. వెల్కమ్ టు కేడీఎఫ్ ఫౌండేషన్ వాళ్ళు ఈ ట్రస్ట్ అనమాట. దీని ద్వారానే మొత్తం వీళ్ళు మనకి ట్రేడింగ్ చేయడం అన్నీ కూడా దీని ద్వారానే జరుగుతుంది. ఓకే, అయితే ఎవరైతే బేసిక్ ప్లాన్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే, కంపల్సరీ బేసిక్ ప్లాన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ న్యూవే ట్రేడింగ్లకి అర్హులు అనమాట. డైరెక్ట్ న్యూవే ట్రేడింగ్లో రావడానికి కుదరదు. ఓకే, అవర్ విజన్ గురించి తెలుసుకున్నట్టయితే అన్ని కూడా మీరు చూడొచ్చు. ఒక లాంగ్ టర్మ్ పార్ట్నర్ ఫైనాన్షియల్ జర్నీ హెల్పింగ్ అచీవ్ స్టేటబుల్ సక్సెస్ ఇన్ ద ఫాస్ట్ ఫేస్డ్ విత్ ఆఫ్ ట్రేడింగ్. ఓకే, ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్లో చూడొచ్చు, చదవచ్చు, వీడియోని కొంచెం జూమ్ చేసి చూడొచ్చు. అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్, బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ స్టేట్ వైజ్ అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్. అలాగే అవర్ సోషల్ మీడియా కంపెనీ అవర్ సోషల్ వర్కింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని చేస్తుంది.
అవన్నీ కూడా అనాథ పిల్లలు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, రకరకాల కార్యక్రమాల్లో మన కంపెనీ అనేది చేస్తుంది అనమాట. అలాగే కంపెనీ డ్రీమ్ వచ్చి హాస్పిటల్ ఆల్ ఓవర్ ఇండియాలో స్టేట్ వైజ్గా ఒక హాస్పిటల్ కట్టాలంటే కంపెనీ ఒక డ్రీమ్ ప్రాజెక్టు. అలాగే నెక్స్ట్ వచ్చి ఆల్ ఇండియాలో స్కూల్స్ కట్టాలని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఇవన్నీ పెట్టుకున్నది పేద పిల్లలకి, కార్పొరేట్ స్కూల్లో చదవలేని వాళ్ళకి మన ఫౌండేషన్ ఎన్జిఓ ద్వారా, న్యూ ఎక్విప్ట్ కంపెనీ ద్వారా ప్రతి స్టేట్ వైజ్గా స్కూల్ కట్టాలని ఒక ఉద్దేశం కంపెనీ ఉంది. ఓకే, నెక్స్ట్ డ్రీమ్ వచ్చి ఒక ఆశ్రమం, అంటే ఎన్జిఓ వృద్ధుల కోసం అనేది, వృద్ధులు, పిల్లలు, అనాథ పిల్లల కోసం కూడా ఈ ఆశ్రమం కూడా కట్టాలనే కంపెనీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నమాట. ప్లానింగ్, ఫ్యూచర్ ప్లానింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా. ఓకే, ఇప్పటివరకు కంపెనీ ఏమేమి ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది, ఓకే అది చెప్పాను నేను. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అది చెప్పాను. ఇప్పుడు మనకి కొన్ని దీంట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇన్కమ్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. మనం ఈ దీంట్లో 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కము, ట్రేడింగ్ ఇన్కము, లేవల్ ఇన్కము, రివార్డ్ ఇన్కము, రీఇన్వెస్ట్ ట్రేడింగ్ ఇన్కము, క్రిప్టో కైన్ ఇన్కమ్. ఈ విధంగా ఒక 6 రకాల ఇన్కమ్. 5 మ్యాట్రిక్స్ 10 లెవెల్ ప్లాన్ ఇది. రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. రెఫరల్ చేసుకున్న వాళ్ళు రెఫరల్ చేసుకోవచ్చు. లేదు నేను ఇంత డబ్బు పెట్టుకుంటాను, 5,000 10,000 పెట్టుకుంటాను, మీరు కావలిస్తే మీ డబ్బులు మీరు ఎవ్రీ వీక్ తీసుకోవచ్చు. అది ఎలానో ఫర్దర్ స్టేజ్లో నేను స్లైడ్లో చేయిస్తాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మినిమం మనము 5K, 5,000, 10,000, 20,000, 50,000, 1 lakh, 2 lakh, 5 lakhs ఎంతన్నా పెట్టుకోవచ్చు. ఇంత పెట్టాలని కండిషన్ లేదు. బట్ ఇక్కడ మినిమం 1 month తర్వాత మీ ప్రిన్సిపల్ అమౌంట్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు 1 month తర్వాత. మరి ఆ 1 monthకి అయితే ఇక్కడ పక్కన 5,000 ఉంది కదా, 5,000, 10,000, 20,000, 50, 1 lakh, 2 lakh, 5 lakh ఉంది కదా. అయితే ఇక్కడ మనం డైరెక్ట్ ఎవరైతే స్పాన్సర్ చేస్తామో, ఓకే స్పాన్సర్ చేసినప్పుడు 5,000తో వస్తే వాళ్ళ గురించి 250, 10,000 వస్తే 500, 20,000 వస్తే 1,000, 50,000 వస్తే 2,500. ఈ విధంగా మనకు డైరెక్ట్ ఇన్కమ్ అన్నమాట. ఓకే, మరి క్రిప్టో షేర్ అండ్ ట్రేడింగ్ ఇన్కమ్ ఎలా ఇస్తారు మనకి? ఎవ్రీ వీక్ ఆటోమేటిక్ విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఎలాంటి డైలీ పేఅవుట్ నెఫ్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. వీక్లీ పేఅవుట్ ఉంటుంది. వీక్లీ యావరేజ్ చూసుకుంటే మనం పెట్టే అమౌంట్కి ట్రేడింగ్లో 3% ఉంటుంది వీక్లీ. అది మంత్లీ యావరేజ్గా చూసుకుంటే 12% వస్తుందన్నమాట ఎవ్రీ మంత్. ఇది మనకి వస్తుంది. మళ్ళీ కావాల్సి మనం రీఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. యావరేజ్గా మనం ఒక 5,000 పెట్టినాము, 10,000 పెట్టుకున్నాము. దీంట్లో మంత్లీ వచ్చి మనకు 12% వస్తుంది. వీక్లీ మనకి ఆటోమేటిక్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్ కంపెనీ చేస్తుంది. మెనువల్గా చేసేది ఏం లేదు ఇక్కడ. ఓకే, ఫ్యూచర్ అసెట్ సపోర్టింగ్ ప్రొడక్ట్. మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. ఈ విధంగా మధ్యలో క్రిప్టో కైన్, పీపే కైన్ అని ఒకటి ఇస్తుంది మనకి. అయితే 5,000కి ఎంత ఇస్తుంది, 10,000కి ఎంత ఇస్తుంది, 20కి ఎంత వస్తుందని ఇక్కడ లాస్ట్ సైడ్లో లంసమ్ అమౌంట్ అని ఉంది కదా, దాని వాల్యూ పీపీ కైన్కి వాల్యూ 100, 200, 400, 600 ఈ విధంగా అప్ టు మనం పెట్టిన అమౌంట్కి ఎంత కైన్స్ ఇవ్వడం జరుగుతున్నది తెలుస్తుంది అన్నమాట. కైన్ యాజ్ పర్ INR రిసీవ్డ్. ఓకే, ట్రేడింగ్ మనకు పీపీఐ కైన్ అనేది రాలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది 10 లెవెల్ ప్లాన్ కాబట్టి డైరెక్ట్ స్పాన్స్ చేస్తే 5% వస్తుంది. సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్లో 1%, మళ్ళీ ఫోర్త్ లెవెల్లో 1%, 5th, 6th, 7th వరకు 0.50%. ఈ విధంగా మనము ఇన్వెస్ట్మెంట్ మీద మనకి అప్ టు 10 లెవెల్స్ వరకు మన లెవెల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్గా చూడొచ్చు స్లైడ్లో. ఇంకా నెక్స్ట్ వచ్చి రీఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఇన్కమ్ కూడా ఉంది. రీఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది అన్నమాట. ఓకే, అది కూడా అప్ టు 10 లెవెల్స్ వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మినిమం వచ్చి ఇక్కడ
5000. 5000 అంటే మేము 5000 ఇన్వెస్ట్మెంట్ చేసినాము. వీక్లీ వచ్చి 150 రూపీస్ వస్తుంది. అది మంత్లీ యావరేజ్ లెక్కేసుకున్నట్లయితే మనకి 12% వస్తుందంటే 600 వస్తుంది. ఈ విధంగా 3 monthsకి, 6 monthsకి, 1 yearకి మీరు కాల్కులేషన్ అప్ టు 5 years వరకు చూసుకోవచ్చు. దీనికి ఒక 100 PP కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 1 lakh నేను డైరెక్ట్ చూపించాను. ఒకవేళ ఎవరైనా 10,000 పెట్టుకుంటే వీక్లీ 300, మంత్లీ వచ్చేమో 1200. ఎవరైనా 20,000 పెడితే 600, వీక్లీ 1 monthకి వచ్చి 2400. ఎవరైనా 30,000 ఇన్వెస్ట్ చేస్తే 900 పర్ వీక్ అంటే 4 monthsకి వచ్చి 3600. ఎవరైనా 40,000 ఇన్వెస్ట్ చేస్తే వీక్లీ 1200 ఇంటూ 4 అంటే 4800. ఎవరైనా 50,000 ఇన్వెస్ట్ చేస్తే 1500 ఇంటూ 1500 వచ్చి వీక్లీ వస్తుంది. 4 months అంటే 6000. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎవరైనా 1 lakh ఇన్వెస్ట్ చేస్తే వీక్లీ 3000, మంత్లీ 12,000. ఈ విధంగా మనము అప్ టు 5 years వరకు కూడా మన కంటిన్యూగా ఇది మనం పెట్టుకోవచ్చు. కానీ మన ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకోవడానికి ఒకవేళ మధ్యలో మనకు రిక్వైర్మెంట్ అవసరం ఉంది, ఒక నెలనో 2 నెలల తర్వాతనో మనం కావాలంటే మన ప్రిన్సిపల్ అమౌంట్ పూర్తిగా ఎలాంటి డిడక్షన్ లేకుండా తీసేసుకోవచ్చు. ఓకే, ఇంకా రీఇన్వెస్ట్మెంట్లో కూడా రీఇన్వెస్ట్మెంట్ మీద మనకి మంత్లీ ఎవరైతే అవుతారో వాళ్ళకి సాలరీ ప్యాకేజ్ కూడా ఉంది. 25,000 ఉంది, 50,000 ఉంది, 1 lakh వరకు కూడా రీఇన్వెస్ట్మెంట్ ఉంది. ఓకే, ఇంకా 1 lakh ఎవరైనా 30 daysకి ఇన్వెస్ట్ చేస్తే దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తుంది కంపెనీ అంటే, ప్రిన్సిపల్ అమౌంట్కి మనకి 1 lakh మనం చెప్పుకున్నాం కదా 12% అని. 1 lakh చేస్తే మంత్లీ 12,000 మనకి ఇన్కమ్ వస్తుంది. ఓకే, వీక్లీ 300 కాబట్టి. అలాగే లెవెల్ ఇన్కమ్ టీమ్ అప్ టు 10 levels కదా, టీమ్ లెవెల్స్లో 11.25% మనకి లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే మీకు 12,000 వస్తుంది మీ ఇన్వెస్ట్ చేసినందుకు, అది అప్ టు 10 levels వరకు మళ్ళీ దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట. అది 11,250 రూపీస్ వస్తుంది. టోటల్గా డిస్ట్రిబ్యూషన్ వచ్చి 23,250 రూపీస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఓకే, కంపెనీ మాత్రం 1 lakh యావరేజ్ చూసుకున్నట్లయితే 1,40,000 అనే ప్రాఫిట్ తీస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించడం జరిగింది 100% ప్రాఫిట్ అంటే 5% లేకుంటే 50%, 25% ఇలా తీస్తే ఎంత ప్రాఫిట్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది, అర్థం చేసుకోండి. ఇంకా ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఎగ్జాంపుల్, ఇది ఒకది 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మనకు 30 daysకి ఎంత వస్తుంది. 5% అంటే డైలీ ప్రాఫిట్ చూసుకుంటే 5,000. మనము వీక్లీ ఎంత ఇస్తున్నాము, 3,000 ఇస్తున్నాం. 3,000 ఇస్తున్నాం. 7 daysకి ట్రేడింగ్ చేస్తే 3,500 అంటే ఈ విధంగా మనకి 4 weeksకి ఎంత వస్తుంది ప్రాఫిట్ అనేది కూడా చూసుకోవచ్చు. కంపెనీ ఎక్కడ నష్టం లేదు, అన్ని లాభాల్లో ఉంది. ఓకే, ఇంకా అలాగే కొన్ని లైఫ్ టైమ్ రివార్డ్స్ ఇన్కమ్ ఉన్నాయి, అవార్డ్స్ రివార్డ్స్. ఎవరైతే అంబాసిడర్ కావాలంటే మీకు డైరెక్ట్గా 1 lakh పాయింట్స్ అంటే, ఉదాహరణకి మీరు డైరెక్ట్గా ఒక ఇద్దరిని అంటే 1 lakh బిజినెస్ మీరు డైరెక్ట్గా చేస్తే మీకు ఒక 100 పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, 50,000కి 50 పాయింట్స్, మరో 50,000కి 50%, 100 పాయింట్స్ అయినప్పుడు మీకు రివార్డ్ కింద స్మార్ట్ మొబైల్ వస్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ ఎలైట్కి 200 పాయింట్ కావాలి, దానికి ఒక 5,000కి 1 పాయింట్ అన్నమాట. ఈ విధంగా మీరు కాల్కులేషన్ చేసుకుని చూడవచ్చు. ర్యాంక్ అచీవ్మెంట్ కోసం ల్యాప్టాప్, దుబాయ్ టూరు, బైకు, క్విడ్ కారు, తార్ కార్, అలాగే ఫ్లాట్, బంగ్లా, వరల్డ్ టూర్, రాయల్టీ ఎవ్రీ మంత్, ఈ విధంగా అచీవ్మెంట్స్ అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ మన కంపెనీకి కేడిఐ ఫ్యూచర్ ఫౌండేషన్ పైన మన SBI బ్యాంక్ అకౌంట్ ఉంది.
అలాగే దీనిలో డీటెయిల్స్ అన్ని, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు, మెన్షన్ చేసిండ్రు. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయండి, బిలీవ్ చేయండి. ఎందుకంటే కంపెనీ కొత్త కంపెనీ కాదు, ఆల్రెడీ కంపెనీ 6-7 ఇయర్స్ అయితే స్టార్ట్ అయ్యి డిఫరెంట్ ప్లాన్లలో డిఫరెంట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ తీసుకుని కంపెనీ వచ్చింది. బిలీవ్ చేయండి, నమ్మండి, చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే న్యూ క్రిప్టోలో ఉన్న వాళ్ళు 250 ప్లాన్లో వర్క్ చేయలేక, రెఫరల్ చేయలేక ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా అద్భుతమైన ఇన్కమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్, సందేహం ఉంటే టోటల్ ఈ నువ్వే ట్రేడింగ్ ప్లాన్లో తెలుగులో మన ఛానల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్లాను కంప్లీట్గా మనకు డీటెయిల్గా మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఛానల్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు నేనైతే ప్లాన్ అయితే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, మీరు కాల్ చేసి అడగొచ్చు ఎలా వస్తుంది, ఎలా కాల్కులేషన్ చేస్తుందని. ఓకే, ఇప్పటివరకు చూసినంత వరకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ను విజిట్ చేస్తుంటే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ ఓకే చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. గుడ్ బై.